ప్రధాని లేదా ముఖ్యమంత్రి లేదా మంత్రులు ఎవరైనా 30 రోజులు జైల్లో ఉండవలసి వస్తే వారి పదవి ఆటోమేటిక్గా పోయే విధంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చట్టాలు తీసుకువస్తుంది. సడన్ గా ఈ చట్టాన్ని ఎందుకు తీసుకువస్తున్నారు అన్న దానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. తమకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి ఈ వివాదాస్పద బిల్లును ప్రవేశపెట్టారు అనే వాదనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. న్యాయస్థానాల్లో విచారణ జరగకుండానే, నేర నిరూపణ కాకుండానే ప్రభుత్వాలను పడగొట్టడానికి పన్నుతున్న వ్యూహమే ఇది అనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రుల తొలగింపు బిల్లులపై ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. నాగుపామును ఆడించే మంత్రగాడు అదే పాము కాటుకు గురయ్యాడని సామెత. మన రాజకీయ నేతలు చేసే కొన్ని విన్యాసాలు భవిష్యత్తులో వారికే తలనొప్పిగా మారతాయన్న సంగతిని విస్మరిస్తుంటారు. తాజాగా కేంద్రం తీసుకొస్తున్న చట్టం కూడా అదే తరహాలో ఉందా అన్న సందేహం కలుగుతుంది. ప్రధాని లేదా ముఖ్యమంత్రి లేదా మంత్రులు ఎవరైనా కొన్ని ఆరోపణలపై 30 రోజుల పాటు జైల్లో ఉండవలసి వస్తే వారి పదవి ఆటోమేటిక్గా పోయే విధంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చట్టం తీసుకొస్తోంది. సడన్గా ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొస్తున్నారన్న దానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. తమ వైరి పక్షాలు అంటే బీజేపీయేతర పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తప్పించి ప్రభుత్వాలను అస్థిరపరచడానికి ఇది ఒక ఆయుధం అవుతుందేమో అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, తమ మిత్రపక్షాలలో ఎవరైనా తోక జాడిస్తున్నారన్న అనుమానం వచ్చిన వారిపై కూడా ఈ అస్త్రం ప్రయోగించవచ్చన్న అభిప్రాయాన్ని విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేకించి కేంద్రంలో పూర్తి మెజార్టీ లేని నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లను కట్టడి చేయడానికి కూడా దీన్ని వాడవచ్చని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ బిల్లుపై టీడీపీ, జేడీయూలు కూడా మదనపడుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్రం చిత్తశుద్ధితోనే ఈ చట్టాన్ని చేసి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటీవలి కాలంలో పెడధోరణులు ప్రబలిపోయాయి. తమ ప్రత్యర్థులను ఎలాగైనా అణిచివేయాలని, శాశ్వతంగా తామే అధికారంలో ఉండాలన్న తాపత్రయం మన నాయకుల్లో అధికంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా ఎంతకాలం పాలనలో ఉన్నా పర్వాలేదు, అలా కాకుండా నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తుండడమే ఇబ్బందిగా మారుతోంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. ఎవరైనా ప్రజాప్రతినిధి 2 ఏళ్ల జైలు శిక్షకు గురైతే వెంటనే అతను పదవికి అనర్హుడవుతాడన్నది దాని సారాంశం. ఆ తీర్పు వల్ల అనర్థాలు రావచ్చని తలంచిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దాన్ని రివర్స్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. కానీ అప్పట్లో రాహుల్ గాంధీ అవగాహన రాహిత్యంతో ఆ ఆర్డినెన్స్ కాపీని బహిరంగంగా ప్రెస్ క్లబ్లో సమావేశం పెట్టి చించివేశారు. ఒక రకంగా తన ప్రభుత్వాన్ని తానే అవమానించుకున్నట్లన్నమాట. పైగా ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అలాంటి వ్యక్తి నేతృత్వంలో వచ్చిన ఆర్డినెన్స్ పూర్వాపరాలు ఆలోచించకుండా రాహుల్ అనుచితంగా ప్రవర్తించడంతో ఆ తీర్పు అమల్లోనే ఉంది. దాని ఫలితంగా కొందరు తమ పదవులు కోల్పోయారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహా ప్రయోగం చేస్తోందా అన్న సంశయం వస్తోంది. ఒకవేళ వేరే ప్రభుత్వం కేంద్రంలో వస్తే అప్పుడు ఇదే చట్టం బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాల మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఒక సభలో మాట్లాడుతూ నేరగాళ్లు జైలు నుంచి పాలించాలా అని ప్రశ్నించారు. కొంతకాలం క్రితం ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ హడావుడి చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను, కొందరు మంత్రులను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో పోలీస్ వ్యవస్థ కేంద్రం చేతిలో ఉందన్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయకుండా జైల్లో ఉంటూనే ప్రభుత్వ విషయాలపై ఆదేశాలు ఇస్తుండేవారు. అలాగే తమిళనాడుకు చెందిన ఒక మంత్రిని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన కూడా పదవికి రాజీనామా చేయకుండా క్యాబినెట్లో కొనసాగారు. ఈ 2 రాష్ట్రాలు బీజేపీకి అనుకూలంగా లేనివి. ఢిల్లీలో ఎలాగైనా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీ నాయకత్వం లిక్కర్ స్కామ్ పేరుతో కేజ్రీవాల్ను జైల్లో పెట్టిందని అప్పట్లో ప్రతిపక్షం తీవ్రంగా విమర్శించేది. ఇలా కొద్దిమందిని దృష్టిలో ఉంచుకుని ఈ చట్టం తెస్తుండడం కరెక్టేనా అన్న చర్చ వస్తుంది. నిజంగానే మోడీకి అవినీతి వ్యవహారాలపై అంత చిత్తశుద్ధి ఉంటే ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఎలా పెట్టుకున్నారన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మోడీని అవినీతిపరుడని, టెర్రరిస్ట్ అని, ఇంకా చాలా మాటలు టీడీపీ అధినేత 2019 ఎన్నికలకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో విమర్శించేవారు. మోడీ స్వయంగా ఏపీలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిస్తుంటే చంద్రబాబు దాన్ని తనకు ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించేవారు. తన ప్రభుత్వ ఓటమి తర్వాత చంద్రబాబు ఈ పరిణామాలను ఊహించే తెలివిగా బీజేపీ పెద్దలతో రాజీ చేసుకున్నారన్నది చాలామంది భావన. ఆ తర్వాత బతిమలాడి బీజేపీతో పొత్తు కూడా కుదుర్చుకున్నారన్నది బహిరంగ రహస్యమే.
ఇప్పుడు కూడా బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను ఇరుకుని పెట్టడానికి, తమ మిత్రపక్షాలైన టీడీపీ జేడీయూలను తమ అదుపులో ఉంచుకోవడానికి ఇలాంటి చట్టం తెస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. దానికి తగినట్లుగానే టీడీపీ లోక్సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ బిల్లును సమర్థిస్తూనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లోపాలను సరిదిద్దాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చ జరుగుతుందని అన్నారు. జేడీయూ నేత త్యాగి కూడా అదే తరహాలో స్పందించారు. కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం ఉన్నా లేకపోయినా చంద్రబాబు విషయంలో బీజేపీ అనుసరించిన ద్వంద్వ విధానం సహజంగానే ఈ సందేహాలకు తావిస్తుంది. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అవినీతి ఆరోపణలు వచ్చినా అందరిపై కేసులు పెడుతున్నారు. దేశ ప్రధాని మీద కేసు పెట్టే పరిస్థితి ఉందా? అదేవిధంగా ముఖ్యమంత్రి మీద కూడా రాష్ట్ర స్థాయిలో కేసులు పెట్టడం అంత తేలిక కాదు. కాకపోతే న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కేంద్రంలోని అధికార పార్టీ తమ వ్యతిరేక పార్టీల సీఎంలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉండవచ్చు. కొన్ని దశాబ్దాల క్రిందట పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని కేంద్రం తెచ్చింది. అయినా దాని అమలు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇదే మోడీ ప్రభుత్వం ఇందులో కూడా డబుల్ స్టాండర్డ్స్ను పాటించిందా లేదా? సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ జేడీయూకు దూరం అయ్యారు. ఆ క్రమంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ కోరింది. దాన్ని ఆగమేఘాల మీద ఆమోదించి అనర్హత వేటు వేశారు. ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను 2014 టర్మ్లో అధికార తెలుగుదేశం పార్టీ లాక్కోవడమే కాకుండా వారిలో 4గురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. అయినా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒక్కరిపై కూడా చర్య తీసుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్లోకి ఫిరాయించారు. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అటు శాసన వ్యవస్థలోనూ ఇటు న్యాయ వ్యవస్థలోనూ పోరాడుతోంది. ఇంతవరకు అదేమీ తేలలేదు. అలాగే ఇంతకు ముందు టర్మ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు బీఆర్ఎస్లోకి ఫిరాయించారు. వారిపై అప్పటి స్పీకర్ చర్య తీసుకోలేదు. పైగా వారంతా బీఆర్ఎస్లో విలీనమైనట్టు ప్రకటించారు. ఇలా కేంద్రంలోనూ వివిధ రాష్ట్రాల్లోనూ పరిస్థితులు ఉంటే ఇప్పుడు కేంద్రం తీసుకొస్తున్న ఈ కొత్త చట్టం ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తుందా అన్న భయం అందరిలోనూ ఉంది.